ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే, ఈరోజు మీరు గమనించండి, ప్రభుత్వ స్కూల్లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు పెట్టుకొని పోతున్నారు. క్యారియర్లు ఎక్కువైపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు క్యారియర్లు పెట్టుకొని పోతున్నాడు. ఎందుకు అని ఒక మాట అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి. ఐబీ కథ దేవుడు ఎరుగు, ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే, ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. ముందువా. తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. కానీ ముందు మనం హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. పల్లవి 12 సంవత్సరాలు, అనారోగ్యంతో మృతి. మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాల జ్వరంతో మృతి. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక. నితిన్, జీవన్ కుమార్, శ్యామల్ రావు. ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా, పబ్లిష్ కూడా చేయండి లిస్టు. ఇదొక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. నిజంగా కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, ఆన్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్,
కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు. ఇక్కడ నేను కూడా పోయా పిల్లల్ని తల్లిదండ్రుల పిల్లల్ని పరామర్శించిన. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ముందు ఆమె ఇంకా ఫోటోలు చూపించింది. ఈ పరిస్థితులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయకు చెందిన 10వ తరగతి విద్యార్థి కటారి కరుణ మృతి గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత. కానీ ముందు మామ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెదతాండాలో అంగన్వాడీ 5 మంది చిన్నారులు అస్వస్థత. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థత. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో బసివలస ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం బియ్యం సిద్ధం చేస్తుండగా బయటపడిన పురుగులు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ఏకంగా ఇది IIIT ఆర్కే వ్యాలీ IIIT క్యాంపస్లోని భోజనంలో పురుగులు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు సోకి 40 మంది బాలికలు అస్వస్థత. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం మారుమూల జర్రెల గిరిజన గ్రామం ఆశ్రమ పాఠశాలలో దుంపల కూర పెరుగు తిన్న 29 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రి పాలైన గిరిజన స్టూడెంట్స్. అల్లూరి సీతారామ జిల్లా రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత ఆహారం కలుషితమై 22 మంది అస్వస్థత. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో 3లో విషతుల్య ఆహారం 8 మంది చిన్నారులకు వాంతులు విరోచనాలు. సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు, కూరగాయల్లో ఎలుకలు, 4 విద్యార్థినిలు అస్వస్థత. దిస్ ఈజ్ ద ప్లైట్ ఆఫ్ అఫైర్స్. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అన్నదానికి, పిల్లల పరిస్థితి, చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ హార్డ్ ఫ్యాక్ట్స్.